టైం అవుతుంది, అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిగో ఈ సైడ్ ఆ మిడిల్ లో ఒక బ్యాచ్ ఉన్నారు, మన బ్యాచ్ ఆ మిడిల్ లో. అరుగో ఏంటండి బాబోయ్, రాయగడ మొత్తం ఇక్కడ పెట్టుంది. సరే గానీ ఎందుకు అడుస్తారు? నాకు రాత్రి అంతా నిద్ర లేదు, ఆ విషయం వాళ్ళందరూ తెలుసా? దోమలు పీకటం వల్లని చెప్పు, నేనేదో పీకే అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఆగండి, మీరు ఇంతకాలం చప్పట్లు కొడుతున్నారు కదా, ఆయనకి ఎన్ని రోజులు ఒక మాట చెప్తున్నారు తెలుసా? ఏమంటే కిటికీకి కట్ట కుట్టించండి, పక్కింటాడు అదే పనిగా చూస్తున్నాడంటే అది మాత్రం పట్టించుకోడు. ఒక్కసారి క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు. మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి, ఆ ఎదురు టెంగట్రావు తొంగి చూడబోయాడు. చూసాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే చచ్చేవాళ్ళే. కానీ అయినా ఎంత అందంగా రెడీ అయ్యా ఈ రోజు. అబ్బా ఎన్ని రోజులు పొగిడారండి. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. అదే ఫస్ట్ పార్ట్ లో పొలం ఏరుకుంటుంది కదా. సరే సరే, ఏంటి ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురికి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా లబ్బుడు గాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చా. అక్కడ కానుకలు హుండీ లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేశారు. నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవడు రాలి అక్కడికి. ఎప్పుడు చూడండి మా వాళ్ళని తిడతా ఉంటారా కానీ ఏ రోజు మీ వాళ్ళకి నగ నట్లా పెట్టారా? నీకు నగలు నట్లా పెట్టడానికి మాది కళ్యాణ జ్యువెలరీస్ కాదు, కళ్యాణ టిఫిన్ సెంటర్. కావాలంటే దోశలు. ఇలా మాట్లాడారంటే మేము అడుగుతాం. పెద్దానికి ఫీల్ అవ్వకు. భార్య అంటే భర్తలో సగం అదొకటి పెరుగుతారు. అవునా? ఎస్. అంటే ఇప్పుడు మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం. దూకడం మీకు దండం పెడతాం. ఏంటంటే పద్ధతి తాగొచ్చారా ఇలా మాట్లాడుతున్నారు? తాగొచ్చారంటే మగాళ్ళన్నా కొంచెం తాగుతారు, తప్పే ఉంది. ఈ పక్కన తాగలేదు. అదిగో ఎందుకంటే మీ మగాళ్ళు ఇలా తాగుతారు. ఆ తాగే డబ్బులతో పెద్ద కారు కొనుక్కోవచ్చు. ఆ విషయం తెలుసా? మీ ఆడాళ్ళు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. హలో, మేము మేకప్ వేసుకునేది మీ అందరి కంటికి అందంగా కనిపించడానికి. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికి. ఈ మాటలకే తక్కువ లేదు. పక్కింటి సుబ్బారావు పెళ్ళైన వారానికి రోజుకు సినిమా తీసుకెళ్తున్నాడు. ఆవిడ ఏ రోజు మీరు తీసుకెళ్లారా? నేను చాలా సార్లు అడిగి అది రాలేదు. నన్ను ఏం చేయమంటావు? ఆవిడ కాదండి నన్ను. నువ్వా? నీవు చూపించే సినిమా సరిపోదా? మళ్ళీ నీకు సినిమా మళ్ళీ ఏదో ఓరక ఇటు పక్కన ప్రతిదానికి రాత్రి ఓరక సరోజాతో ఏదో మాట్లాడుతున్నానండి, దానికి ఫీల్ అయిపోయింది ఇది. ఓహో, అది చెప్పలేదు అనుకున్నారా? ఏంటంటే ఆ గొడవ ఏముంది? ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేసి రండి అంటాము. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేసి రండి అంటాము. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అంటాను. ప్రోలో ఉన్నాను, అది లేదు అంతే. సరే నువ్వు జాగ్రత్తగా ఉన్నాడు, ఆడ వస్తాను డిస్టర్బ్ చేయడానికి. మీ అక్క ఏం కావాలి? మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందా? సత్తు బింద కనపడట్లా? అయ్యో మీ ఆవిడ గారిని వస్తుంటే ఒక కవిత గుర్తుకొచ్చేస్తుందండి. మావిడ చూస్తే ఏమంటే ఆవిడకి ఏం తక్కువ? చెప్పు ప్లీజ్ రిక్వెస్ట్. మీకోసం ఈ గొడుగు. అయ్యో, ఈ అడుగులో నా అడుగు. నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. అది కవిత. అది ఏమంటే బాగలేదా? నువ్వేం చేస్తుంటారా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తా ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళండి. గేదెలు తోమేది పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం మొత్తం పనులే. మనం మీకే నేనేం తెలివి తక్కువ కదండి. లేదు, అంత తెలివైనవాడువే. తెలివైన మనం ఈ రాయగఢ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు కనపడింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనేమన్నా ఎర్రపప్పున 500 రూపాయల నోటు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఎర్రపప్పు, నేనైతే 2 తీసుకుంటాను. పొగడ ఏమండే వైజాగ్ పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులకి వెళ్తున్నా? అవునండి. ఇక్కడ పెళ్లి గారి కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సరే, రేపు పెళ్లి చూపులకి మేము మావయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కట్నాలు కానుకలు ఉంటాయి కదా. ఆ మాట వచ్చిందనుకో, స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడగండి, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడగండి, వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మమ్మని అడగండి.
చేసేసుకోండి. అమ్మమ్మ అంటారంటే అమ్మ కదా. ఆ, అయ్యి బాబాయ్ ఎవరిని వచ్చాడు కానీ అడుగుదాం అనుకుంటున్నానండి. ఏంటి మీ ఆవిడ గారు తల ఏంటండి అలా నిగనిగలాడిపోయి మొత్తం రింగులు తిరిగిపోతుంది, ఏం వాడతారండి? ఏమీ లేదండి, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం అయితే తాళి పెట్టి మర్దనా చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి గోడ కూడా కొక్కానే తగిలిస్తుంది. మరి కాదా? ఏం ఒరిజినల్ కదా. ఏది కాదు. బాయ్ బాయ్. ఎవడో వాడు బాయ్ చెప్తున్నావు. ఇంకేం తెలుసండి, ఎల్వి ప్రసాద్ కి హాస్పిటల్ గారి దారి అడిగాడు. తెలిసినోడు ఈడవడు. రాయగడ వస్తుందా? అలా వెళ్తే చెయ్యి నొప్పి వస్తుంది. రేపు దించినా రాయగడే వస్తుంది. 10 గంటల బస్సు ఎన్ని గంటలు సార్? 10 గంటల బస్ అని వాడే అంటాడు. మళ్ళీ ఎన్ని గంటలకంటారా? 10 గంటలకి తాగొచ్చావా? లేదు సార్, ఇంకా లాస్ట్ బస్ ఎన్ని గంటలకి? లాస్ట్ బస్ అయితే 1 గంటకి. దాని తర్వాత నువ్వు ఏమైనా మాట ఇచ్చావు వీడికి? అదే లాస్ట్ బస్ రా. సరే మీతో అడ్రస్ చెప్పండి. అత్తగారుల్లో రాయగడ. మీ అత్త ఏమన్నా అమెరికా అధ్యక్షురాలు అంటారా? దాని అడుగు మాకు ఎలా తెలుస్తుంది? అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. మరి ఆ రెండు అడగనే చెప్పినప్పుడు మా అత్తగారు ఏం తెలియదా నీకు? ఒరే చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి అడ్రస్ ఎక్కడో చూసాను, డౌట్ అండి. నీకెలా తెలుసు? ఏమంటే ఒకసారి మీ ఆవిడ పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కదండి. అది అలాంటిదే, నా భయం అది కదా. అబ్బో. థ్యాంక్ యూ సో మచ్.